అందరు పైసలు తీసుకొని ఓట్లే అని అంటారేంద్రా? అరే 10 లక్షలకి 10 ఓట్లన్నా పడతాయారా? డౌటేరా. రేయ్ మా అమ్మ పొలం అమ్మి తీసుకొచ్చిన పైసలు రావి, నాకేం అర్థమైతలేదు. రేయ్ పీకే ఎక్కడరా? ఇంకెక్కడి పీకరా, ఎప్పుడో పోయిండు. ఏవా ప్రేమ లేదు, పందం లేదు, డైరెక్ట్గా మహాలక్ష్మి దగ్గర పోయి అడుగుతా లేచిపోదా అని. ఒప్పుకున్నదా? లేపుకెళ్ళిపోతా. ఒప్పుకోలేదా? అయినా కూడా లేపుకెళ్ళిపోతా. ఎటైతే నీ అవ్వ చెప్తా నాకు మహాలక్ష్మి. అమ్మా, గా బాలరాజుని చూస్తుంటే గెలిచేటట్టు ఏం అనిపిస్తలేదు. గెలిపించడానికి వచ్చిన పీకే గడు కూడా వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏం చేస్తారు? చేసేదేముంది, నేను బాలరాజునే పెళ్లి చేసుకుంటా. గదేందమ్మా, సర్పంచ్గా గెలిస్తేనే కదా పెళ్లి చేస్తానని అమ్మగారు పందెం కాసింది. పందెం కాసింది ఆళ్ళు, ప్రేమించింది నేను, పెళ్లి చేసుకుపోయేది నేను. అయినా బాలరాజు గెలుస్తాడే. ఒకవేళ ఓడిపోతే? ఆడు ఓడిపోడు. ఒకవేళ ఆడు ఓడిపోతే? నా ప్రేమ కోసమైనా ఆడు గెలుస్తాడు. ఒకవేళ ఓడిపోతే? నేను చచ్చిపోతానే. అమ్మా, ఇంకేం చేయమంటవే? చిన్నప్పుడు సంధి కలిసే పెరిగినాం, కలిసే చదివినాం. ఊర్లో వాళ్ళందరూ వాడు దేనికి పనికిరాని ఎదవా అంటున్నా, ఆడు నా కోసం, నా ప్రేమ కోసం సర్పంచ్ అయి నన్ను పెళ్లి చేసుకుంటా అని మా అమ్మనే ఎదిరించిండే. ఆడు తలుచుకుంటే 2 నిమిషాల్లో నన్ను లేపుకెళ్ళిపోవచ్చే. కానీ ఆడు అట్లాంటోడు కాదు. ఆడి ప్రేమలో నిజాయితీ ఉంది. ఇప్పుడు చెప్పు, ఆడు ఓడిపోతే నేను చచ్చిపోవడం కరెక్టే కదా? ఆడు తలుచుకుంటే 2 నిమిషాల్లో నన్ను లేపుకెళ్ళిపోవచ్చే. కానీ ఆడు అట్లాంటోడు కాదు. ఆడి ప్రేమలో నిజాయితీ ఉంది. ఏం దొరికేవరా బాలరాజుగా? ఇప్పుడు కొట్రా నా కొండిగా. రేయ్ ఇప్పటికే నాకేం అర్థమైతే లేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పక్క జరుగుర్రా. అట్లెట్లా తప్పుకుంటాం రా, ఈ రోజు నీ జీ పగలాల్సిందే. ఇప్పుడు ఏంది, మీరందరూ నన్ను కొట్టాలి అంతే కదా? దా కొట్టు 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 కొట్టు. ఇక చాలా హ్యాపీ. ఏమ్రా భయపడుతున్నావా? ఇదేనారా నీ హీరోయిజం? రేయ్ ఈడితో ఎట్లా తన్నులుతున్నారా? ఈడు మనల్ని చూసి వచ్చపోసుకొని పోతుండు. ఈడు అసలు మగాడేనరా? అట్లాంటవేమ్రా, వానికి కత్తి లాంటి పోరింది. రేయ్ నా పోరి జోలికి రావద్దు చెప్తాన్నా. అయితే నీ పోరిని మాకు సెట్ చేయరాదు. జీవన కొడతావా? జీవన కొడతావా? జీవన కొడతావారా? వదలండ్రా. కాలర్ కాలర్ పట్టుకుంటారా? కాలర్ పట్టుకుంటారా? కాలర్ పట్టుకుంటారా? కాలర్ పట్టుకుంటారా? రారా నీ అప్పరా. ఆగండ్రా రై, ఆగు. చంపుతావా ఏమ్రా వాడిని? అరే అక్కడ ఎలక్షన్ నేను ఓడిపోతాను సత్తా అంటాన్రా, మధ్యలో మీ పంచాయతీ ఏంట్రా? రేయ్ ఇట్రా, కొట్టండి రా. ఇటు రారా, రాకపోతే కొడతా నా కొడుకు. ఇటు రారా. రేయ్ ప్రేమిస్తే చచ్చిపోతారా? నిజంగా ప్రేమిస్తే చచ్చిపోతారా? ఎన్ని న్యూస్ ఛానల్ చూస్తలే మనం. నేను ఓడిపోతే నేను నీకు ఫోన్ చేస్తారా? వచ్చి నన్ను కూడా చంపేయి. అప్పుడు నువ్వు సాటిస్ఫాక్షన్, నేను సాటిస్ఫాక్షన్. ఓకేనా? సారీరా.
ప్రేమలో నిజాయితీ ఉంది. ఇప్పుడు చెప్పు, ఆడు ఓడిపోతే నేను చచ్చిపోవడం కరెక్టే కదా? రేయ్, ప్రేమిస్తే చచ్చిపోతారా? నిజంగా ప్రేమిస్తే చచ్చిపోతారా? ఇప్పుడు ఏమైందని ముఖం గట్లా పెట్టుకున్నావురా? ఇదిగో, ఈ జనాలకి నీ బాధ ఏంటో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ దేవుడికి నీ బాధ ఏంటో ఖచ్చితంగా అర్థమైతేదిరా. ఇంకా రాములు వారే అంతా చూసుకుంటారు. ఏంద్ర అందరూ మందకి ఇట్లా దిగిర్రు? మన ఊర్లో ఫస్ట్ టైం ఎలక్షన్ కదరా, అమ్మ నాన్న చెప్పారని ఓటేనికి వచ్చినాం. అచ్చిరా ఏమో పటేలమ్మకు ఊర్లో ఉన్న ఓట్లు సరిపోవు అన్నట్టు. మేం పటేలమ్మని గెలిపించి నీకు రాలేదు. అలా అని బాలరాజుని గెలిపించడానికి కూడా రాలేదురా. మీ ప్రేమని గెలిపించనీకి వచ్చినాం. మీ ఇంటి భాగవతం మేం కూడా చూసినాం రా. రే బాలరాజు, నీ ప్రేమను గెలిపడానికి వానరులు వచ్చారా? ఇంకా నీకు తిరిగే లేదురా. ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ మొదలు పెడుతున్నాం. మరి కాసేపట్లో మీకు ఫలితాలు వెల్లడిస్తాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. మొదటి రౌండ్ ముగిసేసరికి షేర్ గుర్తు ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ ముగిసేసరికి స్వల్ప ఆధిక్యంలో చైర్ గుర్తు ముందంజలో ఉంది. అంతే గెలుస్తాం అంతే. మూడో రౌండ్ ముగిసేసరికి చైర్ గుర్తు బూట్ కట్ గుర్తు సమానమైన ఓట్లలో ఉన్నారు. ఆఖరి రౌండ్ ముగిసేసరికి 65 ఓట్ల మెజారిటీతో పటేలమ్మపై బాలరాజు గెలుపొందారు.